సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినపడుతుందా? సి గైస్, మనకి ఈరోజు సో అందరూ కూడా వీడియోని ఆడియోని రెండింటిని ఆఫ్లో పెట్టుకోండి. విల్ స్టార్ట్ ది సెషన్. సో నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్. ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వాలి అంటే కావలసిన కీ స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసాం నిన్నటి సెషన్లో. అవునా కదా? ఓకే. సో ఎవ్రీవన్, అందరూ కూడా ఆడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. అందరూ కూడా ఆడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే గైస్, మరి ఈరోజు ఎస్ఏపి FICO లేదా S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, సో రియల్ టైంలో మనకి S/4HANA ఇంప్లిమెంటేషన్ అనేది లేదా ECC ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేస్తారు అనే దాని మీద ఒక ఐడియా అయితే ఈరోజు మీకు ఇస్తాను. ఈరోజు నేను చెప్పాను ఆల్రెడీ ప్రాజెక్ట్ క్లాసులు ఉంటాయని. ఓకే, సో అందరూ కూడా యాక్టివ్గా అటెండ్ అవ్వాలి ప్రాజెక్ట్ క్లాసెస్కి, మిస్ అవ్వకుండా. సో అందరికీ కూడా అర్థమైతే, ప్రాజెక్ట్ క్లాసెస్ అర్థమైతే నెక్స్ట్ మీకు ఈజీ అయిపోతాయి అన్నమాట. ఓకే, అండ్ ప్రాజెక్ట్ క్లాసుల నుంచే మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. ప్రాజెక్ట్ క్లాసుల నుంచే మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. ఏదో పైన ఊరినే అటెండ్ అయ్యాము చేసాము అన్నట్టు కాదు. ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే నేను ఏం చెప్పానండి? ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎస్ఏపిలో సక్సెస్ అవుతాం. సో లేకపోతే మనకి సక్సెస్ అవ్వడం అనేది కష్టం అయిపోతుంది అనమాట. కాబట్టి ఇందులో మనకి చాలామంది ఎస్ఏపిలో జాయిన్ అవుతారు, కానీ మనకి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వరు అనమాట. అంటే ఏంటి? నెగ్లిజెన్సీ. ఈరోజు తర్వాత చేద్దాంలే, ఫ్యూచర్లో చూసుకుందాంలే, ఇదంతా ఏముంది, 2 క్లాసులేగా, 1 క్లాసేగా అని చెప్పేసి నెగ్లిజెన్సీ అనమాట. సో అలా నెగ్లిజెన్సీ ఉంటే మ్యాక్సిమం ఏంటంటే ఎస్ఏపి FICOకి మనం సెట్ కామేయండి. ఎస్ఏపి FICOలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే, ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవడం అండ్ ప్రాక్టీస్ చేసుకోవడం. సో ఇంతే కానీ తర్వాత చేసుకుందాము అనే మైండ్ సెట్ ఉన్నట్లయితే తర్వాత చూసుకుందాం అంటే ఇంకో బ్యాచ్లో కూర్చోవాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి అలా మీకు తెలియకుండానే టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎప్పుడిచ్చిన టాస్కుల్ని, ఎప్పుడిచ్చిన వర్క్ని, ఎప్పుడిచ్చిన పనిని అప్పుడు మీరు కంప్లీట్ చేసేసుకుంటే మనకి ఈ కోర్స్ అనేది చాలా డెడ్ ఈజీ అయిపోతుంది. అండ్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన వెంటనే ఒక 30 డేస్లో మీరు జాబ్కి రెడీ అయిపోవచ్చు అనమాట. సో లేకపోతే మనకి జాబ్ అనేది కూడా కష్టంగా ఉంటుంది. రియల్ టైంలో కూడా వర్క్ అనేది చేయలేకపోతూ ఉంటారు. సో అక్కడ కూడా నెగ్లిజెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత ఫాస్ట్గా ఉంటే అక్కడ అంత డబుల్ ఫాస్ట్లో ఉంటారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈరోజు ఏంటంటే ఎస్ఏపి FICO లేదా S/4HANA కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకి ప్రాజెక్ట్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఎటువంటి స్కిల్స్ అనేది అవసరం అవుతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఓకేనా? సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
సో ఒక ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ప్రాజెక్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎస్ఓ హనా లేదా ఎఫ్ఐసిఓ ప్రాజెక్ట్స్ జనరల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి చెప్పండి. చెప్పండి. నెంబర్స్ వద్దు, నెంబర్స్ చెప్పకండి. చాలా ఉంటాయి. నెంబర్స్ కాకుండా ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. సి గైస్, మనకి నిన్న మీకు చూసే ఉంటారు, వీడియోని అప్లోడ్ చేశాను వాట్సాప్లో కూడా. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఓకే, సో డెమాన్స్ట్రేట్ చేశారు. సో దీనికి సంబంధించి సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో మీరు కూడా ఆ వీడియోని చూసి ఆ వేలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో దానికి సంబంధించి మీకు ఈరోజు ఫ్రెషర్ అయితే ఫ్రెషరు ఎక్స్పీరియన్స్ సంబంధించిన స్క్రిప్ట్ మీకు చాట్లో పెడతాను. ఓకే, ఫ్రెషరు ఎక్స్పీరియన్స్ సంబంధించిన హెచ్ఆర్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎస్ఏపి, మన ఎస్ఏపి గురించి మాట్లాడుతూ ఎలా చెప్పాలి అనేది. సో ఈరోజు ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా యాడ్ చేస్తాను. ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా సో ప్రిపేర్ అయ్యి, సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పుడు డెమాన్స్ట్రేషన్ చేయాలి ఆన్లైన్లో ఉన్న స్టూడెంట్స్ కూడా. ఓకే, సో నాకు చార్ట్లో పెట్టి నేను డెమాన్స్ట్రేషన్ చేస్తానని చెప్తే డెఫినెట్గా మనం క్లాస్లో అలౌ చేయటం అనేది జరుగుతుంది, ఓకేనా? సో కాబట్టి రెండు కూడా ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు కూడా మీకు చార్ట్లో పెడతాను. అందరూ కూడా డెమాన్స్ట్రేషన్ చేయాలి. సో డెమాన్స్ట్రేట్ చేయటం మూలంగా మీకు తెలియకుండానే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, ప్రజెంటేషన్ స్కిల్స్ వస్తాయి, అండ్ ఆ భయం అనేది పోతుంది. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఇంటర్వ్యూలో అక్కడ స్టక్ అవుతారు ప్రజెంటేషన్ చేయకపోతే ఏమవుతారు? ఫస్ట్ రౌండ్ పోతుంది. ఇప్పుడు ప్రజెంటేషన్ అదే ఎక్కడే చేసేస్తే 4 సార్లుగా 5 సార్లుగా వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ మనం కోల్పోకుండా ఉంటాం. అది ఇంటెన్షన్. మీకు రాదని కాదు, ప్రజెంటేషన్ చేయడం మూలంగా మీరు ఇంటర్వ్యూలోకి వెళ్తే 4 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఫస్ట్ రౌండ్లోనే క్లియర్ చేసుకొని వచ్చేస్తారు ఫస్ట్ ఇంటర్వ్యూలో. అది పర్పస్, అంతేగాని మీకు ప్రజెంటేషన్ చేయలేరని కాదు. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇక్కడ మన సెషన్లో మనం ట్రైనింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఓకే, సో ఆ ప్రాక్టీస్ ఏంటంటే రేపొద్దున మనకి మిస్టేక్స్ రాకుండా అండ్ స్మూత్ వేలో మీ ప్రజెంటేషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ చూసే ఇంటర్వ్యూవర్ ఇంప్రెస్ అయ్యి మీకు జాబ్ ఇస్తాడు. ప్రజెంట్ ఇనీషియల్ స్టేజ్లో ఎవరిని కూడా నేను సో ఈ తప్పు ఉంది, ఇక్కడ తప్పు చేసావు, అక్కడ తప్పు చేసావు అని చెప్పి నేను డిమోటివేట్ చేయను. సో జస్ట్ ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ హియర్, దట్స్ ఇట్. ఇక్కడ ఏమైతే నేర్చుకున్నారో అవే మీరు చెప్పాలంతే. తర్వాత ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత, ఎస్ఏపి మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సిస్టంలో వచ్చిన తర్వాత, అప్పుడు ఐ విల్ కరెక్ట్ ఇట్. సో ఈ ఏరియాలో తప్పు చేసినాం, ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మనం చెప్తాం. సో అప్పటికి మీకు ఒక స్కిల్ అనేది మీలో డెవలప్ అవుతుంది ప్రజెంటేషన్స్ ఇవ్వటం మూలంగా. దట్ ఈస్ ద పర్పస్. అర్థమైందా? సో సో ఎవరైతే ప్రజెంటేషన్స్ ఇస్తారో వాళ్ళని చూసి అదర్స్ పీపుల్ కూడా ఇన్స్పైర్ అయ్యి ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్, ఓకేనా? కాబట్టి యాక్టివ్గా ఉండే కొద్దీ మనలో ఏంటంటే లెర్నింగ్ స్కిల్స్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. అదే మనకి మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సి గైస్, ఇంకా మనకి సర్వర్ సంబంధించి డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి సర్వర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు ఏం వారం అండి? ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ప్రాజెక్ట్ క్లాసులు అయిపోతాయి. తర్వాత సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఫ్రైడే, సాటర్డే రోజున సిస్టమ్ క్లాసు స్టార్ట్ అవుతుంది ఈ వీక్లో. ఇక సాటర్డే రోజున సిస్టమ్ క్లాస్ స్టార్ట్ అయిందనుకోండి, చివరి వరకు సిస్టమ్ క్లాసే ఉంటుంది. సిస్టమ్ చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. సో ఈ లోపల ఈ ప్రాజెక్ట్ క్లాసెస్ వినండి, అండ్ ఇవి లేకుండా అది లేదు, అవునా కదా? కాబట్టి సో సిస్టమ్ మీద చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఎస్ఏపిలో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏంటి అనేది, పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఒక S4 హనాలో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని గురించి మనం సో ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, సో మనకి నిన్న చెప్పాను, సో మనకి ప్రాజెక్ట్ స్కిల్స్లో మనకి
కావాల్సిన స్కిల్స్ ఏంటి ఎవరు చెప్తారు? ప్రాజెక్ట్ స్కిల్స్లో మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి? బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటము. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఉండాలి. కాన్ఫిగరేషన్స్ ఎన్ని టైప్స్ అని చెప్పాం మనం? బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద టెస్ట్ సినారియోస్ అండ్ బిజినెస్ టెస్ట్ సినారియోస్ అర్థం చేసుకోవడం. వి నీడ్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ సినారియోస్ ఇన్ ది S/4HANA సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయటం. వాట్ ఈస్ నెక్స్ట్? డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండటం. నెక్స్ట్ ఏంటండి? ట్రబుల్ షూటింగ్ అనేది చేయటం అనమాట. సో కాబట్టి ఈ ఏరియాస్ మీద మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉన్నట్లయితే సో డెఫినెట్గా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది హ్యాండిల్ చేయగలుగుతాము. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో క్లయింట్ నెవర్ యూజ్డ్ SAP earlier. Now he wants to migrate to SAP S/4HANA ఫస్ట్ టైం. సో క్లయింట్ ఎప్పుడు కూడా SAP సిస్టాన్ని యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం SAP సిస్టంలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. సో అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఏం ప్రాజెక్ట్ అంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే క్లయింట్ నెవర్ యూజ్డ్ SAP earlier. నౌ హీ వాంట్స్ టు మైగ్రేట్ ఇంటూ SAP ఫస్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. ఏంటిదండి? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ నెవర్ యూజ్డ్ SAP earlier. ఓకే, జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ మెయింటైన్ ఆల్ ది డేటా ఇన్ ది టాలీ సిస్టమ్. ఓకే, so Tally is also one kind of ERP. Now this Jindal Private Limited wants to bring their entire business data in the Tally system to SAP S/4HANA. సో టాలీ సిస్టంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా S/4 సిస్టంలకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటుంది. ఫస్ట్ టైము SAP యూజ్ చేద్దాం అనుకుంటే అది ఏ ప్రాజెక్ట్? అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే క్లయింట్ నెవర్ యూజ్డ్ SAP earlier. హీ వాంట్స్ టు స్విచ్ ఆర్ మైగ్రేట్ టు SAP S/4HANA ఫస్ట్ టైం. దెన్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అర్థమైందా? సో కంపెనీస్ ఉంటాయి, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయా ఉండవా? సో స్టార్టప్ కంపెనీస్ ఫస్ట్ టైమే SAPలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాయి. ఓకే, సో అంటే స్టార్టప్ అంటే మీకు తెలిసిందే, కొత్త కంపెనీస్. స్టార్టప్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి వస్తుంది, SAP యూజ్ చేద్దాం అనుకుంటుంది. ఫస్ట్ టైమే కదా, కాబట్టి ఇది ఏంటిది? ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ అంటే సో దగ్గర 24 months వరకు ఉంటుందని చెప్పాలి. ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 24 months. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 24 months వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ 24 months అనమాట. మరి ఇంప్లిమెంటేషన్లో ఎంతమంది టీం ఉంటారు? రేపొద్దున ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంప్లిమెంటేషన్లో FI పీపుల్, MM, SD, PP అందరూ కలిపి అబాప్ బేసిస్ ఉంటారా ఉండరా? ప్రాజెక్ట్లో టెక్నికల్ మాడ్యూల్స్ ఉంటారు, ఫంక్షనల్ మాడ్యూల్స్ అందరూ ఉంటారు. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ఫంక్షనల్ మాడ్యూల్స్? FI, CO, MM, SD, PP, QM ఇవన్నీ కూడా ఫంక్షనల్ మాడ్యూల్. టెక్నికల్ మాడ్యూల్స్ అబాప్, BW, BI. సో ఇలా మనకి బేసిస్, మనకి సెక్యూరిటీ ఇవన్నీ కూడా టెక్నికల్ సైడ్. సో మరి దగ్గర మనకి ప్రాజెక్ట్లో ఎంతమంది ఉండే ఛాన్సెస్ ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్.
100 నుంచి 150, చిన్న ప్రాజెక్ట్ మీడియం సైజ్ ప్రాజెక్ట్ అయితే 100, అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే 150 మెంబర్స్ అని చెప్పాలి. మరి అందులో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉంటారు? నీకు ప్రాజెక్ట్ రిసోర్స్ వచ్చేటప్పటికి డిపెండ్స్ అపాన్ ది సైజు, కంపెనీ సైజుని బట్టి రిసోర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు క్వశ్చన్, అందులో ఎఫ్ఐసిఓ, ఇవన్నీ ఎంట్రీ క్వశ్చన్స్ రేపు పొద్దున, అందులో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉంటారు చెప్పాలి. దగ్గర 4 to 5 to 7 మెంబర్స్, 5 to 7 మెంబర్స్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఉంటారు. ఓకేనా? మరి నీకు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది? Client never used SAP, now he wants to move to SAP S/4HANA. Okay, so first time, then this type of projects are called as implementation project. Okay, సో ఇప్పుడు జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి మార్కెట్లో. ఏంటిదండి? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది మార్కెట్లో. ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లో 10 years నుంచి ఉంది. మరి 10 years అంటే 10 years సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయా ఉండవా? కంపెనీ అన్న తర్వాత ఉంటాయి కదా. సో ఎంటైర్ డేటా ఇన్ ఎస్ఏపిలో లేదంట, వాళ్ళ డేటా మొత్తం కూడా ఎస్ఏపిలో లేదంట. ఈ డేటా అంతా సమ్వేర్ వాళ్ళు టాలీ సిస్టాన్ని యూజ్ చేస్తున్నారంట. ఇప్పుడు ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లో చాలా బాగా నేమ్ వచ్చింది, అండ్ కస్టమర్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు, అండ్ బిజినెస్ ఆపరేషన్స్ని ఇంకా పెంచుకుందామని చెప్పి సో దిస్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ వాంట్స్ టు ఎక్స్టెండ్ దర్ బిజినెస్ ఇంటూ డిఫరెంట్ జాగ్రఫికల్ అండ్ రీజియన్ లొకేషన్స్. సో ఈ బిజినెస్ని ఎక్స్టెన్షన్ చేసుకుందామని అనుకుంటుంది. ఏంటిదండి? బిజినెస్ని ఎక్స్టెన్షన్ చేసుకుందాం అనుకుంటుంది డిఫరెంట్ జోన్స్లో. సో అలాంటప్పుడు మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వాళ్ళు ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసుకుందామని అనుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలాంటప్పుడు జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ వాంట్స్ టు మైగ్రేట్ టు ఎస్ఏపి S/4HANA. మరి మార్కెట్లో కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళని అప్రోచ్ అవుతుంది. ఎవరు? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కన్సల్టింగ్ కంపెనీస్ని అప్రోచ్ అవుతాయి. మరి మార్కెట్లో ఉన్న కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ పేర్లు చెప్పండి, ఎవరు చెప్తారు? సో ఇలా మనకి కన్సల్టింగ్ కంపెనీస్ ఇలా చాలా ఉంటాయి మార్కెట్లో. కొన్ని ఎగ్జాంపుల్ రాశాను: IBM, TCS, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, డిలైట్, ఇలా చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్. రేపొద్దున మీకు జాబ్స్ వచ్చినాయి అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో వస్తుంది, చిన్న చిన్న కంపెనీస్లో కాదు మీకు జాబ్ వచ్చేది, పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీలో. ఓకే, సో పెద్ద పెద్ద కంపెనీస్లో యాష్ టెక్నాలజీస్ అని ఇలాంటి వాటిలో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో మనకి ఇక్కడ ఈ కన్సల్టింగ్ కంపెనీస్ డ్యూటీ ఏంటంటే ఎస్ఏపి S/4HANA సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి పెడతాయి క్లయింట్కి. ఇప్పుడు ఏంటంటే ఈ క్లయింట్ ఎవరండి? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాడు నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్నాడు ప్రజెంట్. ఇప్పుడు వాడు ఎస్ఏపి సిస్టంలోకి మైగ్రేట్ అవుదామని అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మార్కెట్లో
కన్సల్టింగ్ కంపెనీస్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని బిడ్ పంపించమన్నాడు. వాళ్ళని ఏం పంపించమన్నాడు? బిడ్ పంపించమన్నాడు. సో ఇక్కడ ఐబిఎం, టీసీఎస్, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ బిడ్ అంటే ఏంటి? మార్కెట్లో బిడ్. సో ఇది మార్కెట్లో బిడ్ అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఐబిఎం నుంచి వాడు కొటేషన్ తీసుకుంటాడు, టీసీఎస్ నుంచి బేస్ ప్రైస్ పెడతారు కదా వీళ్ళు. సో ఇప్పుడు మరి మార్కెట్లో బిడ్ దీనికి సంబంధించి ఒక 50 crores ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, ఇది ఒక 50 కోట్ల ప్రాజెక్ట్ అయితే, సో మిగతా వాళ్ళ నుంచి కూడా బిడ్ అనేది ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళల్లో బెస్ట్ ఎవరు మనకి తక్కువ టైంకి ఇస్తారు, ఓకే, సో మంచి రిసోర్స్ని ప్రొవైడ్ చేసి, సో ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా ఎవరు కంప్లీట్ చేస్తారనేది కూడా పాస్ట్ హిస్టరీ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది టీసీఎస్. సో టీసీఎస్ని ఫిక్స్ చేసుకున్నారు. ఎవరిని ఫిక్స్ చేసుకున్నారు? టీసీఎస్. టీసీఎస్ ఏం చేస్తుందంటే మీకు కాల్ చేస్తుంది. ఇంకా కన్సల్టెంట్స్ కావాలి టీసీఎస్కి, ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్టీ అందరూ కావాలి. సో టీసీఎస్ వాడు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి కాల్ చేస్తాడు మీకు, వీ హ్యావ్ వన్ రిక్వైర్మెంట్, అవర్ క్లయింట్ ఈస్ జన్పాక్ ఆర్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. అవర్ క్లయింట్ ఈస్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్స్ ఏ end-to-end implementation project. Almost the project will takes place 24 months. ఓకే, సో ఆర్ యూ విల్లింగ్ టు మూవ్ టు బెంగళూరు లొకేషన్ అని అడుగుతాడు. సో ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడున్నాడు? బెంగళూరు లొకేషన్లో ఉన్నాడు. ఎస్, ఐఎమ్ రెడీ టు మూవ్ టు బెంగళూరు లొకేషన్ అని అన్నావు అనుకో, అప్పుడు టెల్ మీ హౌ మెనీ end-to-end implementation projects you handle, టెల్ మీ హౌ మెనీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ యూ హ్యాండిల్, టెల్ మీ వాట్ అబౌట్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి అన్ని రాసుకొని, అప్పుడు మీకు ప్రాజెక్ట్లో అప్పుడు మీకు ఏంటంటే షార్ట్ లిస్ట్ అవుద్ది ప్రొఫైల్. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, టెక్నికల్ రౌండ్ ఉంటుంది. అర్థమైందా? అంటే సింపుల్గా మాట్లాడితే టీసీఎస్కి నువ్వు రిక్రూట్ అయ్యావు అనుకో, ఒకవేళ నీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యి నువ్వు రిక్రూట్ అయ్యావు అనుకో టీసీఎస్కి, నీ క్లయింట్ ఎవరు అవుతారు? ఎవరి కోసం పనిచేయాలి నువ్వు? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం పనిచేయాలి. అర్థమైందా? అర్థం కావట్లేదా? సో అంటే నిన్ను రిక్రూట్మెంట్ చేసుకునేది కన్సల్టింగ్ కంపెనీసు. నాన్ కన్సల్టింగ్ కంపెనీస్ ఏంటిది? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుంది? సో నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మారాలి. దానికి 50 కోట్లు అవుతుంది ప్రాజెక్ట్. 50 కోట్ల నుంచి 100 కోట్లు అవుతుంది. S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మినిమం 50 కోట్లు నుంచి 100 కోట్లు లేకుండా ప్రాజెక్ట్స్ ఉండవు మార్కెట్లో. అర్థమైందా? సో మీ శాలరీ 10 లక్షలు ఉంటుంది, అంతమందిని పెట్టుకోవాలి ఇయర్కి. సో అంత పెద్ద శాలరీ, అంత ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. చిన్నగా చెప్పాను నేను. సో 24 monthsకి ప్రాజెక్ట్ ఉంటుంది. రేపు పొద్దున్న మీరు టీసీఎస్ మీకు ఏం కంపెనీ అవుతుంది? పేరెంట్ కంపెనీ. సో మీ పేరెంట్ కంపెనీ ఎవరు? టీసీఎస్. మీ క్లయింట్ ఎవరు? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే మీరు ఆఫీస్కి డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి వెళ్ళాలి మీరు. ఎవ్రీ మంత్ మీకు శాలరీ ఎవరు వేస్తారు? టీసీఎస్ మీ అకౌంట్లో వేసేస్తుంది అనమాట. అర్థమైందా? టీసీఎస్ డబ్బులు ఎవరి నుంచి క్లెయిమ్ చేసుకుంటాడు? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి క్లెయిమ్ చేసుకుంటాడు అనమాట. ఇవన్నీ మీకు అవసరం లేదు, బట్ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. అర్థమైందా? సో కాబట్టి మీరు కాల్ వచ్చింది అంటే టీసీఎస్ నుంచి కాల్ వస్తుంది మీకు. సో ఎవరి కోసం? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంప్లిమెంటేషన్ కోసం. సో మీరందరూ రిక్రూట్మెంట్ అయిపోతారు. అందరూ మీన్స్ ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? క్లయింట్ లొకేషన్కి మూవ్ అవ్వాలి. క్లయింట్ లొకేషన్లో మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, టీసీఎస్ సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజరు అండ్ టీసీఎస్ సంబంధించిన ఆల్ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు, ఎంఎం, ఎఫ్ఐసిఓ అందరూ కూడా. అర్థమైందా? సో ఇప్పుడు మీకు కాల్ ఎలా వస్తుందో తెలిసిందా లేదా? ఎవరి దగ్గర నుంచి కాల్ వస్తుందో అర్థమైంది కదా. కాబట్టి టోటల్ టీమ్ సైజ్ అంటే ఎంత చెప్పగలరు కదా మీరు? టీమ్ సైజ్, టోటల్ టీమ్ సైజ్ వేరు, ఎఫ్ఐసిఓ టీమ్ సైజ్ వేరు. అది అడగాలి. ఓకే, సో ఆ తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే అక్కడ మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు కదా. ఎవరండి ప్రాజెక్ట్ మేనేజర్? ఎవరి సైడ్ నుంచి?
టీసీఎస్ సైడ్ నుంచి. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తాడు. ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేస్తాడు. ఆ మీటింగ్ పేరే మనకి కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఏమంటారు? కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? ఇంట్రడక్షన్ మీటింగ్. సో ఆ మీటింగ్లో మొత్తం క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మీకు చెప్తాడనమాట. క్లయింట్కి టోటల్గా 20 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ కంపెనీ కోడ్స్ ఈ లొకేషన్లో ఉన్నాయి, ఈ లొకేషన్లో ఉన్నాయి, ఇన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఇన్ని బిజినెస్ ప్లేసెస్ ఉన్నాయి. క్లయింట్ ఈ మెటీరియల్ని కొని ఈ మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేస్తాడు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు. ఓకే, సో క్లయింట్కి ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఈ ప్లాంట్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి, క్లయింట్కి జిఎస్టీ అప్లై అవుతుంది, క్లయింట్కి టీడీఎస్ అప్లై అవుతుంది, ఈ ట్యాక్స్ సిస్టమ్ అప్లై అవుతుంది. సో ఇన్వాయిస్ అప్రూవ్ చేయాలంటే సో ఫైనాన్స్ మేనేజరు, సీనియర్ మేనేజరు, సిఎఫ్ఓ దాకా అప్రూవల్ ప్రాసెస్ ఉంది. పేమెంట్ చేయాలన్నా అప్రూవల్స్ ఉంటాయి కంపెనీలో. ఇవంతా కూడా ఏమంటాం మనం? బిజినెస్ ప్రాసెస్. ఏమంటారు? బిజినెస్ ప్రాసెస్. కాబట్టి బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి అని మీకు ముందే చెప్పాను. అంటే రేపొద్దున్న జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తుంది అనే దాని మీద మీకు ఏముండాలి? క్లారిటీ ఉండాలి. అంటే ఒక ఇంప్లిమెంటేషన్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ అనలైజ్ ద బిజినెస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఈ 3 స్కిల్ సెట్ ఇక్కడ ఉపయోగపడతాయి. ఇప్పుడు క్లయింట్ చేసే బిజినెస్ క్లయింట్ చెప్తాడు నీకు. ఓకే, సో మనకి ఇలా ఉంది ప్రాసెస్, ఇన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి, సో ఇక్కడెక్కడ స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం అంతా చెప్తాడు క్లయింట్. బట్ నీ పని ఏంటి అంటే అవన్నీ రికార్డ్ చేసుకొని రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకోవాలన్నమాట. సో రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసిన తర్వాత మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. అవునా కదా? నేను క్లాస్లో చెప్పుకోలేదా? డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ రెడీ అయిపోయిన తర్వాత కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ రెడీ అయిపోయిన తర్వాత టెస్టింగ్ చేయాలి. సో టెస్టింగ్ టైంలోనే మనం డేటా మైగ్రేషన్ కూడా చేయాలి. అప్పుడు ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? గో లైవ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే సింపుల్గా మాట్లాడితే సో కొన్ని ఇంప్లిమెంటేషన్ సంబంధించిన ఫేజెస్ ఉంటాయన్నమాట. సో ఇలా ఫేజెస్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు? ప్లానింగ్. అంటే ఎంతమంది రిసోర్స్ కావాలి ఈ ప్రాజెక్ట్కి, టోటల్గా హౌ మెనీ రిసోర్స్ ఆర్ రిక్వైర్డ్ టు దిస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద క్లయింట్ ఎక్స్పెక్టేషన్. సో క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, అండ్ మన దగ్గర నుంచి క్లయింట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది క్లయింట్, అండ్ వాట్ ఈస్ ద ఎస్ఎల్ఏ అంటే ఏం చెప్పుకున్నాం? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ఎస్ఎల్ఏ ఎన్ని రోజుల్లో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఓకే, ఎంతమంది రిసోర్స్ కావాలి, ప్రాజెక్ట్ లోగో ఏంటి, ఇవన్నీ కూడా స్టార్టింగ్ టైంలో పెద్ద మేనేజర్స్ ఎవరండి? సో క్లయింట్ సైడ్ నుంచి పెద్ద మేనేజర్స్, టీసీఎస్ నుంచి పెద్ద మేనేజర్స్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకొని అప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనకి డ్యూరేషన్ ఎంత అనేది ఫిక్స్ అవుతుంది, ఎస్ఎల్ఏ ఏంటి అనేది ఫిక్స్ అవుతుంది. మీరేం చేయాలి? వన్స్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన తర్వాత మీకు టీసీఎస్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యి, ఆ తర్వాత టీసీఎస్కి సెలెక్షన్ అయ్యి, ఆ తర్వాత క్లయింట్ లొకేషన్ డిప్లాయ్ చేస్తారు. క్లయింట్ లొకేషన్ డిప్లాయ్ చేస్తే అక్కడ ఏం చేయాలి? నువ్వు అక్కడ ఏం చేయాలి? అక్కడ కిక్ ఆఫ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? సో ఇంట్రడక్షన్ మీటింగ్. దిస్ మీటింగ్ వాజ్ హోస్ట్ బై ప్రాజెక్ట్ మేనేజర్.
ఈ మీటింగ్ కిక్ ఆఫ్ మీటింగ్ని హోస్ట్ చేసేది ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్ నీకు అక్కడ బిజినెస్ ప్రాసెస్ గురించి చెప్తాడు. అర్థమైందా? సో మీరందరూ జాన్ ఎస్కే ఇన్ఫోటెక్ దగ్గరికి వస్తే జాన్ ఎస్కే ఇన్ఫోటెక్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్తాను లేదా? అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్కి సంబంధించిన టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడనమాట. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? సో అప్పుడు మీరు ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పిన తర్వాత మీ టీమ్స్ అందరితోనూ మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ టీంతో ఎంఎం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి, ఎఫ్ఐసిఓ టీం ఎస్డి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి, పీపీ మోడల్తో కాంటాక్ట్ అవ్వాలి, హెచ్ఆర్ మోడల్తో కాంటాక్ట్ అవ్వాలి, అబాప్తో కాంటాక్ట్ అవ్వాలి, బేసిస్తో కాంటాక్ట్ అవ్వాలి. సెక్యూర్ అంటే క్రాస్ మాడ్యూల్ టీమ్స్తో మీరు వర్క్ చేయాలి. అర్థమైందా? సో ఎఫ్ఐసిఓ కదా, నాకు వాళ్ళతో నాకేం పని, ఎంఎం వాడితో నాకేం పని, ఎస్డి వాడితో నాకేం పని కాదు. ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఏమన్నాయి ఇక్కడ? ఇంటిగ్రేషన్. ఎస్ఏపి ఎఫ్ఐ మోడల్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎంఎం మోడల్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మోడల్ ఇంటిగ్రేట్ విత్ ఎస్డి మోడల్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మోడల్ ఇంటిగ్రేట్ విత్ పీపీ మోడల్ అండ్ హెచ్ఆర్ మోడల్. ఇన్ని మోడల్స్తో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మోడల్ అనేది ఇంటిగ్రేట్ అయ్యింది. కాబట్టి మనకి అదర్ టీమ్స్తో పని ఉంటుంది. రియల్ టైంలో అదర్ టీమ్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుంటాం. అర్థమైందా? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? క్లయింట్ లొకేషన్ మూవ్ అయినప్పుడు మనం మొత్తం బేసిస్ వాళ్ళతోనూ కాంటాక్ట్ అవుతాం. టెక్నికల్గా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ పేపర్తో కాంటాక్ట్ అవుతాం. అర్థమైందా? సో కాబట్టి మన టీం అంటే ప్రాజెక్ట్ టీం అంటే వన్ మ్యాన్ షో కాదు, ఎఫ్ఐసిఓ అని కాదు. టీం అంటే మొత్తం టోటల్ టీం, ప్రాజెక్ట్ టీం. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం ఒక ప్లానింగ్ అంటే పెద్ద వాళ్ళు ఉంటారు కదా, టీసీఎస్ నుంచి ప్రాజెక్ట్ని తీసుకునే వాళ్ళు, డెలివరీ మేనేజర్స్, ప్రాజెక్ట్ హెడ్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు క్లయింట్ సైడ్ నుంచి ప్రాజెక్ట్ హెడ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ ఫిక్స్ అవుతుంది. ప్రాజెక్ట్ ర్యాంప్ డౌన్ అంటారు. ఒక్కోసారి ప్రాజెక్ట్ ర్యాంప్ డౌన్ అంటే ఏంటి? ఎత్తేసారు ప్రాజెక్ట్, మధ్యలో కూడా పీకేయచ్చు ఐటీలో. అర్థమైందా? సో మనకి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కొన్ని మెథడాలజీస్ ఉంటాయండి. సో మనకి ఈసీసీ ప్రాజెక్ట్స్ అయితే ఎసాప్ మెథడాలజీ ఫాలో అయ్యి, మెథడాలజీ అంటే ఏంటి? గైడెన్స్ అని అర్థం. మెథడాలజీ అంటే ఏంటి? గైడెన్స్. సో మెథడాలజీ అంటే ఏంటండి? గైడెన్స్. సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇది యాక్టివేట్ మెథడాలజీ అనమాట. యాక్టివేట్ మెథడాలజీ S/4HANA ప్రాజెక్ట్స్. యాక్టివేట్ మెథడాలజీ S/4HANA ప్రాజెక్ట్స్. ఇవే కాకుండా మార్కెట్లో మనకి చాలా మెథడాలజీస్, రోజుకో మెథడాలజీ వచ్చేసినాయి. బ్లూ ఫీల్డ్ అని, ఓకే, వాటర్ ఫాల్ అనేది ఎప్పుడో నుంచి ఉంది, అజైల్. సో ఇలా మనకి బ్రౌన్ ఫీల్డ్, ఇలా చాలా మెథడాలజీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మన సెషన్లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే S/4HANA ప్రాజెక్ట్స్కి ఏ మెథడాలజీ? యాక్టివేట్ మెథడాలజీ. సో ఈసీసీ ప్రాజెక్ట్కి ఏ మెథడాలజీ? ఎసాప్ మెథడాలజీ. అర్థమవుతుందా? ఓకే, అంటే ప్రతి మెథడాలజీలోనూ ఏముంటాయి అంటే ఫేజెస్ ఉంటాయి. జనరల్గా పైన ఇచ్చింది ఏంటి? ప్లానింగ్, డాక్యుమెంట్, కామన్ ఫేజెస్ అనమాట. ఈ మెథడాలజీలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఆ మెథడాలజీస్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎసాప్ మెథడాలజీ ఎసాప్ మెథడాలజీ అంటే మనకి ఎసాప్ మెథడాలజీ అంటే ఈసీసీ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంటేషన్కి ఎసాప్ మెథడాలజీని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఫర్ ఈసీసీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఎసాప్ మెథడాలజీ ఈస్ రికమెండెడ్. ఫర్ S/4HANA ఇంప్లిమెంటేషన్ యాక్టివేట్ మెథడాలజీ ఈస్ రికమెండెడ్. సో అంటే ఇది ఎవరు రికమెండ్ చేశారు సార్ ఇలాగా అంటే ఎస్ఏపి కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు. ఎస్ఏపి స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ ఈసీసీ ప్రాజెక్ట్స్
ఈసీసీ ప్రాజెక్ట్స్ ఉన్నాయా మార్కెట్లో ఇప్పుడు? ఇంప్లిమెంటేషన్ ఈసీసీ ప్రాజెక్ట్ లేవు. 2020 తర్వాత నుంచి 2021 ముందు ఈసీసీ ప్రాజెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు లేవు. ఇప్పుడు క్లయింట్ కనుక ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అంటే S4 హనా రికమెండడా, ఈసీసీ రికమెండడా? S4 హనా. అర్థమైందా? బట్ ఇంటర్వ్యూవర్స్ ఈసీసీ గురించి కూడా అడుగుతూ ఉంటారు. అర్థమైందా? ఈసీసీలో అసాప్ మెథడాలజీలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయంటే సో అసాప్ మెథడాలజీలో మనకి ఏమేం ఫేజెస్ ఉన్నాయి? సో వాట్ ఆర్ ద ఫేజెస్ విల్ బి దేర్ ఇన్ ది అసాప్ మెథడాలజీ? సో కామన్గా ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మెథడాలజీ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎస్ఏపి వాడు ఈసీసీ సిస్టమ్ ఏదైతే ఉందో ఓల్డ్ సిస్టమ్ దానికి అసాప్ మెథడాలజీని రికమెండ్ చేశాడు. అంటే ఈ మెథడాలజీని యూస్ చేసుకోండి, కొంచెం ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ అవుద్ది అని. ఓకేనా? సో కాబట్టి ఫేజెస్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. మనం ఇక్కడ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఓవరాల్ ఐడియా అనమాట. రియలైజేషన్ ఫేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ అనమాట. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ అనమాట. గో లైవ్ అండ్ సపోర్ట్. సో మనకి ఇంప్లిమెంటేషన్ సంబంధించిన సంబంధించి సో అసాప్ మెథడాలజీలో ఈ ఫేజెస్ ఉన్నట్లయితే ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఈ ఫేజ్లో అంటే ఈ టోటల్ ఫేజెస్ అన్నీ కలిపితేనే అసాప్ మెథడాలజీ అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది అనమాట. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ప్రాజెక్ట్ అనేది సో ఇంప్లిమెంటేషన్ అయిపోయినట్టు మ్యాక్సిమం. ఓకే, తర్వాత ఇంకో మెథడాలజీ పేరు గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, యాక్టివేట్ మెథడాలజీ. యాక్టివేట్ మెథడాలజీ డిస్కవర్ ఫేజ్, తర్వాత ప్రిపేర్ ఫేజ్, తర్వాత ఎక్స్ప్లోర్ ఫేజ్, తర్వాత రియలైజ్ ఫేజ్, రేపొద్దున ఎవరైనా యాక్టివేట్ మెథడాలజీలో ఏ ఫేజెస్ ఉంటాయి అని అడిగిన వెంటనే సో మీరు టక్కున ఆన్సర్ చేయాలండి. అర్థమైందా? సో యాక్టివేట్ మెథడాలజీలో మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్. సో మనకి అసాప్ మెథడాలజీలో ఎనిమిది ఫేజ్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో మనకి నాట్ ఓన్లీ దిస్ టూ మెథడాలజీస్ బట్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీస్. క్లయింట్ ఓన్ మెథడాలజీని కూడా యూస్ చేసుకోవచ్చు, ఓన్ కస్టమైజ్డ్ మెథడాలజీ కూడా.
సో మనకి వాటర్ ఫాల్ అని, ఎజైల్ అని, బ్రౌన్ ఫీల్డ్ అని, బ్లూ ఫీల్డ్ అని చాలా చాలా మెథడాలజీస్ మార్కెట్లో వచ్చాయి. ఓకే, రోజుకో మెథడాలజీ మనకి పుట్టుకొచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు చేయాలి అంటే ఏం చేయాలి అంటే రేపొద్దున్న S4 హనా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏ మెథడాలజీ ఫాలో అయ్యారని అడిగితే మీరు ఏం చెప్తారు? యాక్టివేట్ మెథడాలజీ. S4 హనా ఈసీసీలో మెథడాలజీ అడిగితే ఏం చెప్తారు? అసాప్ మెథడాలజీ. సో కాబట్టి మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారండి? ప్లానింగ్. ఎంతమంది రిసోర్స్ కావాలి, హౌ మెనీ రిసోర్స్ ఆర్ రిక్వైర్డ్ టు దిస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది క్లయింట్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఓకే, హౌ మెనీ రిసోర్స్ ఆర్ రిక్వైర్డ్ టు దిస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద SLA ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఓకే, వాట్ ఈస్ ద బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా ప్లానింగ్లో జరుగుతాయి మనకి. తర్వాత ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డాక్యుమెంటేషన్. డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అండ్ డేటా మైగ్రేషన్. ఫైనల్గా ప్రాజెక్టు గో లైవ్లోకి వెళ్ళిపోయింది అంటే ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అంటే క్లయింట్ దగ్గర ఉన్న నాన్ SAP డేటా మొత్తం కూడా SAPలోకి వచ్చేసింది. ఇంకా డే టు డే SAP ఎండ్ యూజర్స్ ప్రాజెక్ట్ గో లైవ్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ముందా, ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ ముందా? ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? మరి ఇంప్లిమెంటేషన్ టైంలో మీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉపయోగపడేది ఎవరి దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుంటారు? కోర్ యూజర్స్. అర్థమవుతుందా? సో కాబట్టి ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా మీరు నేర్చుకోబోతారు, ఇంకా ఉంది. ఇది మీకు వాట్ ఈజ్ వాట్. సో స్టార్టింగ్ టైంలో కాబట్టి సిస్టంలోకి వెళ్ళక ముందు వాట్ ఈజ్ వాట్, సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఇంకొంచెం డెప్త్గా మనం చెప్పుకుంటాం మనం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే అర్థమైపోయింది కదా. వాట్ ఈస్ మీన్ టు బై ఇంప్లిమెంటేషన్? ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ నెవర్ యూజ్ SAP earlier, he wants to migrate to SAP first time, then this project is called as implementation. Or some startup companies wants to migrate their business into SAP S4 HANA, then this kind of projects are also called as implementation. Okay, so there are so many methodologies for doing this implementation. So I will suggest two methodologies. One is ASAP methodology for ECC projects and as activate methodology, that is called as greenfield implementation for S4 HANA implementation. So what are the phases in the ASAP methodology? So project preparation phase, business blueprint, realization, final preparation and go live. And what are the phases are there in the activate methodology? Discover phase, explore phase, realize phase, deployment phase and so run phase. ఓకే, ఈ ఫేజెస్లో ఏం జరుగుతుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది అడ్వాన్స్డ్ క్లాసెస్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఏం జరుగుతుంది, బ్లూ ప్రింట్లో ఏం జరుగుతుంది, రియలైజ్ ఫేజెస్లో ఏం జరుగుతుంది అనేది, ఈచ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది అడ్వాన్స్డ్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఇదేంటంటే ఓవరాల్గా మీరు అందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి సో ఒక ఐడియా ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి. సో మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఆర్ రిక్వైర్డ్ చెప్పాలి. అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అండ్ డేటా కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, సిస్టమ్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఈ స్కిల్స్ ఉంటే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసేయచ్చు. సో ఇన్ ది ఎస్టే సెషన్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ what kind of roles and responsibilities are required to complete this implementation project. Tell me, the first step is understanding the business requirement and the second step is gathering the requirement from the core users and third step is we have to prepare the documentation. After fourth step is so we have to do the configuration for each module and also we need to prepare the test scripts and we have to execute the same test scripts in the SAP S4 HANA system. Next we have to perform data migration activities. We need to bring all the data like master data and transactional data from the non-SAP to SAP. So finally we have to coordinate with the ABAP and we need to design the system and we have to perform development activities in the S4 HANA software. Finally, project should be moved to the go live.
ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దిస్ స్టఫ్. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. వచ్చిందా రాలేదా? సో ఒకసారి మరి దీన్ని చాట్ జీపీటీలో వేద్దామా? ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అర్థమైందా లేదా చెప్పాలి. ఏమైంది? సో ఇవి మీకు నేను చార్ట్లో పెడుతున్నాను. ప్రస్తుతానికి నోట్స్ రాసుకోండి, ఇవి తర్వాత మీకు డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే. సో ఈ ఫేజెస్ నాకు ఇంపార్టెంట్. ఈ ఫేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. లెగసీ అంటే ఓల్డ్ అని. లెగసీ అంటే ఏంటి? ఓల్డ్. ఓకే, థ్యాంక్ యూ. వీ విల్ గెట్ బ్యాక్ నెక్స్ట్ క్లాస్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి. సో ఎవ్రీ వన్ నీడ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ, ఆన్లైన్ స్టూడెంట్స్. సో ప్లీజ్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ. ఓకే. సో ఇక్కడ అడ్మిన్స్ డీటెయిల్స్ ఇచ్చాము, కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎనీ టైం మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు. అప్కమింగ్ క్లాసెస్ అన్నీ కూడా పెయిడ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అడ్మిన్స్ని. ఓకే, అడ్మిన్స్ని కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అడ్మిన్ డీటెయిల్స్ కూడా చార్ట్లో ఇచ్చాను. సో కాబట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత గ్రూప్లో నుంచి మళ్ళీ రిమూవ్ చేస్తే ఫీల్ అవ్వకూడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అలాగే చాలామంది స్టూడెంట్స్ మరి రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు ఇమీడియట్గా చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించాలి. వాట్సాప్లో పంపిస్తున్నారు, వాట్సాప్లో వద్దు. షేక్ బాబ్జీ అలాగే చాను ఎస్కే, సో ఈ రెండు ఐడీస్కి కూడా మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పంపిస్తేనే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అలా కాకుండా మీరు వాట్సాప్లోనూ వాటిలోనూ పంపిస్తే మళ్ళీ గ్రూప్లోంచి రిమూవ్ చేస్తారు. కాబట్టి సో మీరు రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది అంటే చాను ఎస్కే షేక్ బాబ్జీ రెండు ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పంపించినప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సీ యూ. వీ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.